తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ సంవత్సరం జరిగిన నెగటివిటీ, ఈ సంవత్సరం జరిగిన చర్చ అనేది ఎప్పుడూ జరగలేదు. ఏదైతే లడ్డు వివాదం మీద సాక్షాత్తు స్వామివారికి సమర్పించే నైవేద్యంగా పెట్టే లడ్డు మీద తీవ్ర స్థాయిలో రాజకీయాలు చేశారు. అది ఎవరు చేశారో మీ అందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగి 3, 4 నెలలు కాకముందే తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో దాదాపు 7 మంది చనిపోవడం అనేది తొలిసారి. మీరు తిరుమల హిస్టరీ గనుక చూసుకోండి, ఎప్పుడూ గూడా ఈ స్థాయిలో తొక్కిసలాట జరిగి దాదాపు 7 మంది చనిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఏదైతే లడ్డూ మీద అది గూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించే లడ్డు మీద అలాగే ఆహ్, భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే లడ్డు మీద ఈ స్థాయిలో నెగటివిటీ జరిగిన సంవత్సరమే ఈ యొక్క 7 మంది చనిపోవడం. తిరుమల చరిత్రలో 7 మంది చనిపోవడం అనేది ఒక రకంగా స్వామివారి ఆగ్రహం మనం క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే లడ్డు మీద రాజకీయం చేయటం పాలకులకి లడ్డు మీద రాజకీయం చేయడం స్వామివారికి నచ్చలేదు. ఈ యొక్క పాలకుల వైఫల్యాన్ని చూపటం కోసం స్వామివారు ఈ రకంగా తన యొక్క ఆగ్రహాన్ని వెలిబుచ్చారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా లడ్డు మీద ఎప్పుడు రాజకీయం చేయకూడదు. కానీ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చేశారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగారు. ఈ యొక్క సంఘటన 6 నెలలు తిరగకముందే ఈ సంఘటన జరిగింది కాబట్టి దీనంతటికి బాధ్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజీనామా చేయాలి అని చెప్పేసి వైసీపీకి చెందిన మాజీ టీటీడీ ఈవో చైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆహ్, పవిత్రమైన దేవుడిని ఇట్లా రాజకీయాల్లోకి తీసుకొచ్చి లడ్డూని అపవిత్రం చేయటం వల్లే స్వామివారికి ఆగ్రహానికి గురయ్యారని చెప్పేసి ఆయన ఆరోపిస్తా ఉన్నారు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక